भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः 48వ పేజీ 8వ మంత్రం సోయమాత్మా అధ్యక్షరం ఓంకారోధిమాత్రం పాదమాత్రః మాత్రాశ్చ పాదాః అకార ఉకారో మకార ఇతి జాగరితస్థానో వైశ్వానరః ఓంకారః ప్రథమా మాత్ర ఆప్తేరాదిమత్వాద్వా ఆప్నోతి వై సర్వాన్ కామాన్ ఆదిశ్చ భవతి య ఏవం వేద ఆత్మ చతుష్పాత్ విచారం పూర్తి అయిన తర్వాత ఓంకార విచారం చెప్పబడుతున్నది 8వ మంత్రం నుంచి. ఈ ఓంకార విచారణ ఎలా చెప్పబడుతోంది అంటే, ఎలాగైతే ఆత్మ 4 పాదాలు కలిగి ఉన్నదో ఓంకారంలో కూడా 4 మాత్రలు చెప్తున్నారు. అకార ఉకార మకారం 3 మాత్రలు చెప్పి 4వది నిశ్శబ్దం. ఓంకారం అనేది అకార ఉకార మకారములతో కూడినటువంటిది ఓంకారం. ఆ చివరిది ఏమిటంటే ఓంకారం అన్నాం. ఓం ఎందుకు చెప్పబడుతోంది ఓంకార విచారణ అంటే, మనస్సు ఏకాగ్రతని పొందడానికి, మనస్సును సూక్ష్మంగా మనం మలిస్తే ఆ సూక్ష్మమైన మనస్సు వేదాంతాన్ని అవగాహన చేసుకోవడానికి సులభంగా ఉంటుంది. ఉపాసన అనేటువంటిది ధ్యానం అంటాం. ఎవరైతే ఉపాసన చేస్తారో వారికి మనస్సు ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది. ఏకాగ్రత ఉన్నవారికి మాత్రమే ఈ బ్రహ్మ విద్య బోధపడుతుంది. ఏకాగ్రత అంటే ఏమిటి? చాంచల్యం లేనటువంటి మనస్సు, చంచలం విక్షేపము లేనటువంటి మనస్సు. చాంచల్యం లేనటువంటి మనస్సు అంటే ఎలా ఉంటుందండి అంటే, ఒక నదిలో ఒక రాయి వేసామనుకోండి, అలలు వస్తాయి, తరంగాలు వస్తాయి. ఆ తరంగాలు వచ్చినప్పుడు ఆ జలం చలిస్తుంది. చలించినప్పుడు మన ముఖం కనపడదు, అందులో ఏమీ కనపడదు, ముఖమే కాదు ఏది కనపడదు. దాన్ని విక్షేపం అంటారు. కొంతసేపు అయిన తర్వాత చూడండి, ఆ తరంగాలన్నీ ఆగిపోయి నిశ్చలంగా ఉన్నప్పుడు జలం మీ ముఖం చూసుకుంటే చక్కగా కనపడుతుంది. ముందు ఎందుకు కనపడలేదు, ఇప్పుడు ఎందుకు కనపడుతోంది? అదే నీరు కదా, అదే నీరు కదా.
ఇప్పుడు చక్కగా కనపడుతోంది ముఖం, ముందు కనపడలేదంటే, ముందు రాయి వేసినప్పుడు అలలు రావడం వల్ల, తరంగాలు రావడం వల్ల మనస్సు ఎలాగైతే మనస్సులో కూడా అనేక ఆలోచనలు, కోరికలు ఇవన్నీ వచ్చి గందరగోళం చేసినప్పుడు అదే రాయి అన్నమాట. ఒక్కొక్క కోరిక మనిషికి వచ్చేటటువంటి స్వార్థపరమైనటువంటి కోరిక, రాగ ద్వేషాలన్నీ కూడా ఒక్కొక్క చిన్న చిన్న రాయితో సమానం. మనస్సు అనే నదిని అవి అలజడి చేస్తూ ఉంటాయి. ఎలాగైతే అలలు వచ్చినప్పుడు, తరంగాలు వచ్చినప్పుడు ముఖం కనపడదో, చలించేటటువంటి మనస్సులో, విక్షేపం ఉన్న మనస్సులో, అంటే ఎప్పుడు ఏదో బిజీగా ఉంటుంది ఆ మనస్సు, దేన్నో గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కుటుంబం గురించో, డబ్బుల గురించో, బ్యాంక్ బ్యాలెన్స్ గురించో, ఏదో ఒకటి ప్రాపంచిక విషయాల గురించి అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. అందుకని మనస్సును కోతితో పోలుస్తారు, మంకీ మైండ్ అంటారు. చూడండి, మంకీ ఏం చేస్తుంది, కోతి ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీద దూకుతూ ఉంటుంది. కాసేపు ప్రశాంతంగా కూర్చుంటుందా? కూర్చోదు. మనస్సు కూడా అంతే, పరిగెడుతూ ఉంటుంది. చూడండి, ఈ రెండు ఉదాహరణ గుర్తుపెట్టుకోండి. రకరకాలు ఉన్నాయి ఉదాహరణలు, ఈ రెండు కనీసం గుర్తుపెట్టుకుంటే, ఎలాగైతే చలించేటటువంటి నదిలో మన ముఖం స్పష్టంగా కనపడదో, మన మనస్సు అనే నదిలో కూడా ఆలోచనలు విపరీతంగా ఒకదానికి సంబంధం లేకుండా రకరకాల ఆలోచనలు, ఆందోళనలతో కూడినటువంటి ఆలోచనలు వస్తూ ఉంటే మనసులో కూడా గందరగోళం ఏర్పడి, దాన్నే గందరగోళం అంటారు తెలుగులో. చక్కటి పదం, గందరగోళం అన్నారు. దాన్ని ఎలా మీనింగ్ చెప్తారు గందరగోళానికి? ట్రాన్స్లేషనే లేదు. గందరగోళం అంటే గందరగోళం అన్నారు, అంతే. అలా జరిగినప్పుడు మనస్సులో ఈ ఆత్మను గురించి అవగాహన ఏర్పడదా మనిషికి. దాన్నే రజోగుణ ప్రధానం అన్నాం. రజోగుణం ఎక్కువగా ఉన్నవాడికి ఆ జ్ఞానం రాదు కనుక సత్వగుణం ఉన్నప్పుడు మనస్సులో ప్రశాంతత ఏర్పడుతుంది. సత్వగుణం ఉన్నప్పుడే ప్రశాంతత ఏర్పడుతుంది. సత్వగుణం రావాలి అంటే ఏం చేయాలి? ఉపాసన చేయాలి. అలా ఉపాసన చేయగా మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆత్మ ఏమిటనేది గురువుగారు చెప్పే విషయం మనకు చక్కగా బోధపడుతుంది. ఎక్కువ మందికి మనసు చాంచల్యంగానే ఉంటుంది కనుక ఉపనిషత్తు ఏం చెప్తుందంటే, నాయన నీకు వేదాంతం అబోవ్ హెడ్గా ఉన్నదా అంటే, మన మైండ్ని బ్రెయిన్ దాటిపోతున్నదని అంటే ఏమిటి అర్థం అంటే, మనసు ప్రశాంతంగా లేదని అర్థం. ఉన్నది కానీ చాలలేదు. వేదాంతం లోపలికి వెళ్ళి కూర్చునే అంత సాత్వికత నీలో ఇంకా రాలేదు అన్నారు. అంతటి ఏకాగ్రత కావాలి. వేదాంతం అర్థం కావాలంటే అంతటి ఏకాగ్రత. ఒక సోమవారం క్లాసులో మాత్రమే కాదు, గురువుగారు ఎప్పుడు మాట్లాడినా, వారు నోరు తెరిచి ఎప్పుడు వేదాంత వాక్కులు చెప్పినా అప్పుడంతా కూడా నా మనసు అలాగే ఉండాలి. మనకు అప్పుడప్పుడు ఉంటుంది. ఇంట్లో అన్నీ ప్లెజెంట్గా ఉన్నప్పుడు, ఏం ప్రాబ్లమ్స్ లేనప్పుడు ఆ రోజు క్లాసు బాగా అర్థమవుతుంది. స్వామిని ఇవాళ బాగా చెప్పారండి మీరు అంటారు. క్లాస్ బాగా చెప్పారు ఇవాళ అంటారు. ఎప్పుడు ఒక రకంగానే చెప్తాం, కానీ వాళ్ళకి ఆ రోజు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే మనస్సు ప్రశాంతంగా ఉంది. అదే ఇంట్లో ఏదన్నా సమస్యతో వచ్చారనుకోండి, ఏం పెద్ద సమస్య అక్కర్లేదు, సిలిండర్ అయిపోయింది, సిలిండర్ రాలేదు మళ్ళీ, లేకపోతే వాషింగ్ మెషిన్ పనిచేయడం లేదు, ఫోన్ పనిచేయడం లేదు, ఏదో ఒకటి చిన్న చిన్న కారణాలు, మనస్సు రిపేర్ చేయడానికి వస్తా అన్నాడు, ట్యాంక్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం, ఏదో ఒకటి, ప్రీ ఆక్యుపైడ్ మైండ్. ఆ రోజు ఏం చెప్పారు స్వామిని అని అడిగేంత స్థితిలో ఉంటాం మనం. కారణం ఏమిటంటే మనస్సు. అందుకనే వేదాంతానికి వచ్చేటప్పుడు మనస్సు ముందుగా ఏ ఆలోచనలతో ఉండకూడదు. ఒకవేళ ఉన్న చెప్పులతో అక్కడ వదిలిపెట్టాలి దాన్ని, ఆ మనస్సుని. ఇక్కడికి ఏం చేయాలంటే అన్నీ డిలీట్ చేసుకొని రావాలి. డిలీట్ చేయాలి అన్నీ అక్కడే క్లాస్కి వచ్చేటప్పుడు. అలా అందరూ రారని చెప్పి ఉపనిషత్తుకి తెలుసు. ఏం చెప్తుంది, మీ అందరికీ ఉపాసనే బెస్ట్. చెయ్యండి, కొంతకాలం ఉపాసన చెయ్యగా మీకు అప్పుడు ఆ చతుష్పాద్ ఆత్మ బాగా అర్థమవుతుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ 8, 9, 10 మంత్రాలు చెప్పబడుతున్నాయి. 11 మంత్రాలు ఓంకార విచార అంటే ఏమిటి? మనం విశ్వ తైజస ప్రాజ్ఞలని తెలుసుకున్నాం. వ్యష్టి దృష్ట్యా ఆత్మ
విశ్వడు అని, తైజసుడని, ప్రాజ్ఞుడని తెలుసుకున్నాం. జాగ్రత్త శరీర స్థూల శరీరాభిమాని జాగ్రత్త అవస్థాయాం విశ్వ, సూక్ష్మ శరీరాభిమాని స్వప్నావస్థాయాం తైజస, కారణావస్థాయాం కారణ శరీర అభిమాని సుషుప్తి అవస్థాయాం ప్రాజ్ఞ. పరిచయం ఉన్నట్లుగా ఉన్నాయా పదాలన్నీ? ఓకే. ఇలా తెలుసుకున్నాం. వ్యష్టిగా, సమష్టిగా ఎలా తెలుసుకున్నాము? అదే ఆత్మ విరాట్ ప్రపంచ దృష్ట్యా చూస్తే, స్థూల ప్రపంచ దృష్ట్యా విరాట్ వైశ్వానర, అదే ఆత్మ సూక్ష్మ ప్రపంచ దృష్ట్యా హిరణ్యగర్భ అని, అదే ఆత్మ కారణ ప్రపంచ దృష్ట్యా ఈశ్వర లేక అంతర్యామి అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఉపనిషత్తు ఏం చెప్తోంది? ఈ ఓంకారంలో ఉన్నటువంటి అకార ఉకార మకారాలు అనేటటువంటి చిహ్నాలు, అకారము అనే చిహ్నం మీద ఆ విరాట్ని ధ్యానం చెయ్యి. అంటే విరాట్ని వైశ్వానరుణ్ణి ధ్యానం చెయ్యి. అదేవిధంగా ఉకారం మీద ఆ హిరణ్య గర్భుణ్ణి ధ్యానం చెయ్యి. ఉకారం అనే ఆ అక్షరం మీద, ఇది చిహ్నం. ఎలాగైతే జాతీయ జెండాని తలుచుకుంటూ దేశాన్ని తలుచుకుంటాం, జాతీయ జెండా పెట్టుకొని దేశాన్ని చిహ్నం అన్నాం, సింబల్ అంటాం, ప్రతీకం అంటాం. అదేవిధంగా మకారం అనే అక్షరం మీద అంతర్యామి ఈశ్వరుణ్ణి ధ్యానం చెయ్యి. ఈ చేసేవాడెవరు? విశ్వతైజస ప్రాజ్ఞుడైనటువంటి ఈ జీవాత్మ చెయ్యాలి. ధ్యానం చెయ్యక ఎందుకు దీనికి దానికి కనెక్షను అంటే చెప్తున్నారు ఈ మంత్రాల్లో. అకారమునకు విశ్వానికి ఏమిటి కనెక్షను, ఉకారమునకు హిరణ్య గర్భుడికి ఏమిటి కనెక్షను? సంబంధం, పోలికలు. ఎందుకు ఉకారానికి హిరణ్య గర్భుడే అని చెప్పాలి, ఉకారానికి విశ్వం అని చెప్పచ్చు కదా, విరాట్ చెప్పచ్చు కదా. మకారానికి ఎందుకు ఈశ్వరుడని చెప్పాలి, వైశ్వానరుడని చెప్పచ్చు కదా అంటే కాదు. ఈ 3 అక్షరాలకి ఆ 3 స్థూల సూక్ష్మ కారణ ప్రపంచాలకి సంబంధం ఉంది. జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలకి సంబంధం ఉన్నది ఈ అక్షరాలకి. ఆ సంబంధం ఏమిటనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. జాగరిత స్థానో వైశ్వానర ప్రథమ పాద అన్నాం. 1వ పాదంలో ఉన్నటువంటి స్థూల శరీరాభిమాని అయినటువంటి వ్యష్టి రూపంగా విశ్వం, సమష్టి రూపంలో వైశ్వానర. చూడండి 8వ మంత్రం. ఈ ఆత్మ ఓంకారం అధిమాత్రం పాదామాత్రా మాత్రాశ్చ పాదా. ఆ 4 పాదములు, ఈ 4 భాగములైనటువంటి ఓంకారము సమానం అన్నారు 8వ మంత్రంలో. ఆ ఓంకారం ఏంటి? అకార ఉకార మకార ఇది అంతే. అకారమని, ఉకారమని, మకారమని ఈ విధంగా చెప్పబడింది. ఓంకారం ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే ఆ ఊ కలిపేస్తే ఓంకారం వస్తుంది అన్నారు. ఈ 9వ మంత్రంలో అకారానికి వైశ్వానరుడికి ఎలా సంబంధం, ఉపాసన ఎలా చేయాలని చెప్తున్నారు. ఫలం 3 విషయాలు చెప్తారు. సంబంధం, పోలికలు, ఫలం. ఆ ఉపాసన చెయ్యాలి. చూడండి 9వ మంత్రంలో వైశ్వానర జాగరిత స్థాన అన్నారు. వైశ్వానరుడు అంటే విశ్వ అన్నారు. దీన్ని ఏమంటారంటే వేదాంతంలో అపవాద అధ్యారోప అంటారు. అధ్యారోపం అంటే ఇంగ్లీష్లో సూపర్ ఇంపోజిషన్ అంటారు. 2 అర్థం కాలేదండి మాకు అంటే ఉదాహరణ చెప్తాను. అధ్యారోపం అంటే సూపర్ ఇంపోజిషన్, సూపర్ ఇంపోజిషన్ అంటే ఏమిటి? అధ్యారోపం. ఎలాగంటే వినాయక చవితి వస్తుంది కదండి. వినాయక చవితి వచ్చినప్పుడు ఆ వినాయకుడిని చేసుకొస్తాం మట్టితో. ఆ వినాయకుడిని, మట్టి వినాయకుడిని వినాయకుడిగా భావిస్తాం. ఆ వినాయకుడిని ఆ మట్టి బొమ్మలో ఆవాహనం చేసి అధ్యారోపణ చేస్తాం. అది వినాయక చవితి అప్పుడు మాత్రమే. మామూలు పూజ అప్పుడు కూడా పసుపు ముద్దని పిరమిడ్ లాగా చేస్తాం. పసుపు ముద్దని చేసి హరిద్రా కుంకుమే అస్మిన్ గణేశం ఆవాహయామి, పసుపు ముద్దలను గణేశుణ్ణి ఆవాహనం చేస్తామంటే దీన్నే అధ్యారోపం అంటారు. అతస్మిన్
తద్బుద్ధి. వినాయకుడు లేని చోట పసుపు ముద్దలో వినాయకుడిని భావించడం అధ్యారోపం అన్నాం. అలా చేసి తర్వాత ఏం చేస్తామంటే అపవాదం చేస్తాం. అసలు ఆయన రూపం అది కాదు, పసుపు ముద్ద కాదు వినాయకుడు. అందుకని వినాయకుడు పసుపు ముద్ద చేసిన తర్వాత సాంబార్లో వేస్తారా తీసుకెళ్ళి? అయ్యో పసుపు అంతా వృధా అయిపోతుందని చెప్పి సాంబార్లో వేస్తామా? వెయ్యం. తీసుకెళ్ళి బావిలోనో నీడల్లో కలిపి తులసి కోటలోనో పోస్తాం. అంతేకాని కాళ్ళకి రాసుకోవడం కానీ వంట పదార్థాల్లో వేయటం కానీ చెయ్యం. ఎందుకని? వినాయకుడు భావన. అది ఉపాసన అంటే దాన్ని అధ్యారోపం అంటారు. జాగరిత స్థాన వైశ్వానర అన్నారు. జాగరిత స్థానం అంటే మెలకువతో ఉన్నటువంటి స్థితి. ఇప్పుడు మనందరం ఏ స్థితిలో ఉన్నాం? మెలకువ స్థితిలో ఉన్నాం. ఒక వ్యక్తిగా చూస్తే నేను విశ్వుణ్ణి, విశ్వడు అంటాం, విశ్వం అంటాం. విశ్వ తైజస ప్రాజ్ఞ, విశ్వ అన్నారు. మనందరం విశ్వ 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 అందరూ కలిపి ఒకచోట పెడితే వైశ్వానర అన్నారు. మన జాగ్రత్త అవస్థలన్నీ కలిపి విశ్వ అందరినీ కలిపితే వైశ్వానర అయిపోతాడు. ఒక నీటి బొట్టు 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 కలిపితే ఏమవుతుందండి? సముద్రం అవుతుంది కదా. ఇప్పుడు మనందరం నీటి బొట్టు లాంటి వాళ్ళం, అందరం కలిపితే సముద్రం లాంటి వాళ్ళం. కనుక వైశ్వానరుడు సముద్రం లాంటివాడు, విశ్వ అనేవాడు నీటి బిందువు లాంటివాడు. మనకు నీటి బిందువులు సముద్రం గుర్తుంటుంది కానీ విశ్వ వైశ్వానర గుర్తుండవు. ఉదాహరణ దేనికి చెప్తామంటే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవడానికి. విశ్వ నీటి బొట్టు లాంటివాడు, వైశ్వానర సముద్రం లాంటివాడు. కనుక సముద్రంలో నీటి బొట్టు ఉన్నదా లేదా? సముద్రంలో నీటి బొట్టు ఉందా? అప్పుడు వైశ్వానరుడిలో విశ్వ ఉన్నాడా లేడా? విశ్వ ఎవరు? నేనే. నేనున్నానా లేదా ఈ విశ్వంలో? కనుక నేనున్నప్పుడు ఆ వైశ్వానరుడికి కూడా జాగ్రత్త అవస్థ ఉంది కదా, జాగరిత స్థానమే కదా, జాగరిత స్థానం ఉన్నట్టే కదా. అదే వైశ్వానర జాగరిత స్థాన. ఇది చతుష్పాద ఆత్మలో చెప్పినటువంటి ప్రథమ పాదం. మరి ఇప్పుడు ఓంకారంలో ఏమిటి? అకార ప్రథమ మాత్ర. అక్కడ వైశ్వానర జాగరిత స్థాన వైశ్వానర ప్రథమ పాదం అయితే ఇక్కడ ప్రథమ అక్షరం అకార, ప్రథమ మాత్ర. అందుకని అది చెప్పంగానే ఇది చెప్తున్నారు చూసారా. ఈ ప్రథమ మాత్ర అకారం మీద యహ వేద, ఎవరైతే ఈ అకారం, ఎందుకు చెప్పాము ఈ అకారం అంటే అకారమే మొదట వచ్చే అక్షరం, కారణం. ఆ అకారంలో నుంచి అన్ని అక్షరాలు వస్తాయి. కనుక వైశ్వానరుడు అనేటటువంటిది మొదట వచ్చినటువంటి స్థూల ప్రపంచం స్టార్టింగ్ అన్నమాట, సృష్టి. అది కాగానే ఆ అకారానికి దానికి పోల్చాం మనం. పోల్చిన తర్వాత కారణం నుంచే కార్యం వస్తుంది అన్నాం. వైశ్వానరుడి నుంచే అంత స్థూల ప్రపంచం వస్తుంది అని చెప్పాం. స్థూల ప్రపంచం నుంచే కదండి స్థూల శరీరాలు వచ్చేది. స్థూల ప్రపంచం నుంచి స్థూల శరీరాలు వస్తాయి. సముద్రం నుంచే కదండి నీటి బిందువులన్నీ వచ్చేది, వర్షం వచ్చేది. అదేవిధంగా వైశ్వానరుడి నుంచి విశ్వ వస్తాడు. అందుకని ప్రథమ మాత్ర ఆప్తే ఆదిమత్వాద్వా. ఇక్కడ చెప్తున్నాను, క్రిందటి వారం, ఇంతవరకు పోయిన వారం చూసాం. ఆప్తే ఆదిమత్వాత్. ఈ అకారానికి వైశ్వానర జాగ్రత్త స్థానకి ఏమిటండి పోలికలు అంటే ఆప్తి అంటే, ఆప్తే అంటే అంతటా వ్యాపించి ఉండడం. ఆప్నోతి ఇది ఆప్తి. ఈ వైశ్వానరుడు విరాట్ అంతటా వ్యాపించి ఉన్నదా లేదా? అదేవిధంగా అకారం అనేటువంటిది అన్ని అక్షరాల్లో అన్ని భాషల్లో ఉంది, ఇంగ్లీష్లో తప్ప. ఇంగ్లీష్లో ఆ అని లేదు, ఏ వస్తుంది మొదట, ఆ లేదు కదా. మన భారతీయ భాషలన్నీ తీసుకోండి, మొదటి అక్షరం ఏంటి చెప్పండి? ఆ. శిశువు ఫస్ట్ మొదట నేర్చుకునేటువంటి పదం ఏమిటి చెప్పండి? అమ్మ. అమ్మలో మొదటి అక్షరం ఏంటి? ఆ. కనుక ఆ అనేది అన్ని అక్షరాల్లో ఉన్నది, అంతటా ఉన్నది. కాలో అకారం ఉందా లేదా? కాలో అకారం ఇక్కు ప్లస్ ఆ, ఇగ్గు ప్లస్ ఆ, గ. అవి లేకుండా నువ్వు ఉచ్చారణే చేయలేం.
కనుక అకారం అనేటువంటిది అంతటా వ్యాపించి ఉన్నది. ఎట్లాగైతే విరాట్ వ్యాపించి ఉన్నాడో కనుక ఈ అకారము అంతటా వ్యాపించి ఉండడం, ఆ వైశ్వానుడు అంతా వ్యాపించి ఉండడం వల్ల వాళ్ళిద్దరికి పోలికలు ఉన్నాయి. కనుక ఈ అకారం మీద ఆ వైశ్వానరుణ్ణి, ఆ వైశ్వానరుడు అంటే ఈ ప్రపంచాన్ని, స్థూల ప్రపంచాన్ని ధ్యానించు అన్నాం. ఆప్తే ఆదిమత్వాత్, ప్రారంభం, కారణం. అకారమే కారణం అన్ని భాషలకి, అన్ని పదాలకి, అన్ని శబ్దాలకి అకారమే కారణం. అకారో వై సర్వవాక్ అని చెప్పాను. అన్ని పదాలకి, శబ్దాలకి అకారమే కారణం అన్నారు. ఈ విరాట్ ప్రపంచమే కదా అన్నిటికీ కారణం అన్నారు. ఈ ప్రపంచంలో ఉండబట్టే కదా ఇవన్నిటికీ కారణం విశ్వం. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు. విశ్వం అంటే విరాట్. పురుష సూక్తంలో చెప్పింది అదే కదా. అది ఆప్తేహే ఆదిమత్వాత్. ఇది రెండవ లక్షణం, పోలిక, ఈక్వేషన్ అనమాట. పోలికలు చూపిస్తాం. ఈ రెండు చెప్పిన తర్వాత దీన్ని ఏమంటామంటే అకార ప్రధాన వైశ్వానర ఉపాసన అన్నాం. అకార ప్రధాన వైశ్వానర ఉపాసన. ఉపాసన రెండు విధాలు, సకామ ఉపాసనని, నిష్కామ ఉపాసనని. సకామ ఉపాసన చేస్తే ఈ ఫలం, ప్రాపంచిక ఫలాలను పొందుతాం. నిష్కామంగా చేస్తే చిత్తశుద్ధి, వైరాగ్యాన్ని పొందుతాం, జ్ఞాన యోగ్యతను పొందుతాం. ఇక్కడ సకామ ఫలం చెప్తున్నారు ఉపనిషత్తులో. యహ వేద, ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో అకారము మీద వైశ్వానరుణ్ణి ఉపాసన చేస్తూ ఈ రెండింటికి కూడా సంబంధం ఉన్నదని, ఆప్తిమత్వం, ఆదిమత్వం అంటే మొదలు, వైశ్వానరుడు మొదలు, ఇది మొదలు, అకారము మొదలు, అందుకని ఆదిమత్వం. ఇద్దరూ అంతటా వ్యాపించి ఉన్నారు. అకారము వ్యాపించింది, వైశ్వానరుడు వ్యాపించి ఉన్నారు. ఇలా అనుకొని తెలుసుకొని ఎవరైతే ధ్యానం చేస్తారో, యహ వేద, వేద అంటే ధ్యానం చేస్తారో, ధ్యాయతే అన్నారు, చేస్తారో, ఏవం ఫలం చెప్తున్నారు ఇప్పుడు. ఆప్నోతి వై సర్వాన్ కామాన్ ఆదిశ్చ భవతి. అన్ని కోరికలను పొందుతాడు, ఏది అనుకున్నా సరే అతనికి నెరవేరుతుంది అన్నారు. ఆప్నోతి, పొందుతాడు. ఏమిటవి? సర్వాన్ కామాన్, అన్ని కోరికలు. తీరని కోరిక అంటూ ఉండదు. అంటే జీవితంలో వెలితే ఉండదండి. కోరికలు తీరకపోతే కదా వెలితి మనిషికి. కనుక ఈ వ్యక్తికి వెలితి అనేది ఉండదు జీవితంలో. సర్వాన్ కామాన్ ఆప్నోతి. అంతేకాదు ఆదిహి భవతి. ఆదిహి భవతి అంటే ఉత్తమ అధికారి అవుతాడు. అందరికి వినే అందరి వాళ్ళల్లో కంటే కూడా ఉత్తమ అధికారిగా ఉంటాడు. అన్నిట్లకి ఫస్ట్ అనమాట. ప్రతిదానికి ఉత్తమ అధికారి. కాలేజీలో పోతే ఫస్ట్, క్లాసులో ఇక్కడ కూర్చుంటే ఫస్ట్, రన్నింగ్ రేస్లో ఫస్ట్, టెన్నిస్లో ఫస్ట్, ఎన్ని ఫస్ట్. ఏది పట్టుకున్నా కూడా అన్నిట్లో ఫస్ట్ ఉంటాడు. గోల్డ్ మెడలిస్ట్ అనమాట. ఏది పట్టుకున్నా కూడా అన్నిట్లో ఫస్ట్ 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 ర్యాంక్ అనమాట. ఆదిమత్వాది. ఎందుకంటే అకారం మీద ఉపాసన చేశాడు కదా. ఇప్పుడు జన్మలో చేయకపోయినా పోయిన జన్మలో. ఇప్పుడు అందరూ ఫస్ట్ ర్యాంకులో ఉండే వాళ్ళందరూ క్రిందటి జన్మలో అకార ఉపాసన చేసిన వాళ్ళని అర్థం. అన్నిట్లో ఫస్ట్, హెల్త్లో ఫస్ట్, ఫిట్నెస్లో ఫస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫస్ట్. కారణం వాళ్ళు పోయిన జన్మలో ఈ ఉపాసన చేశారని గుర్తు. లేకపోతే ఎట్లా చేస్తారు? ఇప్పుడేం ఉపాసన చేయట్లేదు కదండి వాడు. ఇప్పుడు నాస్తికుడు అండి అంటాడు. వీడికి నాస్తికుడైన వాడికి వీడు ఎట్లా ఫస్ట్ వస్తున్నాడు? పోయిన జన్మలో చేశాడు. అట్లా చేసినవాడు నాస్తికుడు ఎట్లయినాడు అంటే ఏదో ప్రతిబంధం ఉంది అక్కడ. నాస్తికుడు కాకపోయినా వ్యావహారికంగా ఉంటూ ఉంటారు. అంత భక్తి ఉండదు ఇప్పుడు. కానీ అన్నిట్లో ఫస్ట్ ఉంటాడు. బ్రెయిన్ చూశారా? అందుకని ఉపాసన చేస్తే ఫలితం అన్నారు. తర్వాత మంత్రం చదువుతాం. ఇప్పుడు అకార ప్రధాన ఓంకార ఉపాసన అయిన తర్వాత రెండవది ఉకార ప్రధాన ఓంకార ఉపాసన. ఓంకారమే, కానీ ఆ ఓంకారంలో ఉన్న ఉకారాన్ని మాత్రం తీసుకొని ఉపాసన.
ఓంకారంలో ఉన్న అకారాన్ని మాత్రం తీసుకుని ఉపాసన అయిపోయింది మొదటిది. రెండవది ఓంకారంలో ఉన్న ఉకారాన్ని మాత్రం తీసుకొని ఉపాసన చేయాలి. ఇప్పుడు ఆ ఉకారం మీద ఏం చెప్పాలి? తైజస్సుడిని చెప్పాలి. తైజస్సుడు అంటే ఏమిటి? సూక్ష్మ ప్రపంచం. వాటి యొక్క పోలికలు ఏమిటి? ఫలం ఏమిటి? ఇది సింపుల్. చదువుతాం. తర్వాత మంత్రం తర్వాత 49వ పేజీలో క్రింద ఉన్న చూడండి. స్వప్నస్థానస్తైజసః ఉకారో ద్వితీయా మాత్ర ఉత్కర్షాదుభయత్వాత్ ఉత్కర్షతిహ వై జ్ఞానసంతతిం ఉత్కర్షతిహ వై జ్ఞానసంతతిం సమానశ్చ భవతి నాస్త్యా బ్రహ్మవిత్ కులే భవతి య ఏవం వేద. ఉకార ప్రధాన ఓంకార ఉపాసన. కారణం ఒకటే ఉంటుంది, ఎప్పుడు కార్యాలు అనేకం ఉంటాయి అన్నారు. కారణం ఒక్కటి, కార్యాలు అనేకం అన్నారు. కారణమే సారం అన్నిటికీ. కార్యం అనేటువంటి దాంట్లో సారం లేదు. బంగారం కారణం, ఆభరణం కార్యం. ఎన్ని బంగారాలు ఉన్నాయండి? ఒకటే బంగారం. బంగారం ఒకటే, ఆభరణాలు అనేకం ఉంటాయి, కానీ బంగారం ఒక్కటే. బంగారం కారణం అయితే ఆభరణాలన్నీ కార్యం. కనుక ఎప్పుడూ కారణం ఒక్కటే ఉంటుంది, వాటి కార్యాలు మాత్రం అనేకం ఉంటాయి. సో కారణం ఏకః, కార్యం అనేకాని అన్నారు, అనేకములు. అదేవిధంగా కారణం అనేటువంటిది సారం అన్నాం. సారం అంటే ఏమిటి? ప్రధానం. బంగారం లేకుండా ఆభరణం ఉంటుందా? సారం లేకపోతే ఏముందండి? చెరుకు రసంలో సారం తీసేస్తే ఏముంటుందండి? పిప్పి కదా ఉండేది. బంగారపు గొలుసులో బంగారం తీసేస్తే ఏముంటుందండి? పిప్పి కూడా ఉండదు. అక్కడైతే పిప్పన్నా ఉంటుంది, ఇందులో అది కూడా ఉండదు. కనుక సారం అన్నాం. కారణం అనేటువంటిది సారం. అదేవిధంగా కారణం ఎప్పుడూ ఉంటుంది, కానీ కార్యాలు మారుతూ ఉంటాయి. అనిత్యాలు కార్యాలు. గొలుసు, రింగ్, గాజు ఇవన్నీ కార్యాలు కనుక మారుతూ ఉంటాయి. ఓల్డ్ ఫ్యాషన్ అండి, కరిగిచ్చేసేయండి అన్నాడు. ఇప్పుడు బంగారం రేటు పెరిగిందంటే ఏం చేస్తాం? ఇప్పుడు తీసుకుంటాం, కొనుక్కుంటాం, మళ్ళీ ఇంకాస్త రేటు పెరగంగానే మళ్ళీ ఇచ్చేస్తే ఇంకా డబ్బులు వస్తాయి. ఇట్లా మారుతూ ఉంది కదా, ఆభరణాలు మారుతూ ఉన్నాయి. కానీ బంగారం ఎప్పుడు నిత్యం. నిత్యం అంటే ఏమిటి? వ్యావహారిక నిత్యం. ఆభరణాలు అనిత్యం. బంగారం అనేటువంటిది సత్యం, ఆభరణాలు అసత్యం. ఉన్నాయా నిజంగా ఆభరణాలు? గొలుసు అనేది ఉన్నదా? ఏమున్నది గొలుసు అనే దాంట్లో? బంగారం. బంగారం సత్యమా, గొలుసు సత్యమా? అది బాగా తెలుసండి, అందులో సందేహమే లేదన్న. బంగారం సత్యమా, వడ్రాణం సత్యమా అంటే బంగారమే సత్యం అండి, బంగారం లేని వడ్రాణం ఎక్కడుందన్నాడు. అర్థమైందా నాయన? అట్లాగే ఈ తురీయ ఆత్మ అనేటువంటిది కారణం, ఇవన్నీ కూడా కార్యాలు. వైశ్వానర, హిరణ్యగర్భ, ఈశ్వర ఇవన్నీ కూడా కార్యాలు. కాకపోతే ఏమిటండి? స్థూలం, సూక్ష్మం, ఇవన్నీ అతి సూక్ష్మం అన్నాడు, కారణం అన్నాం. కనుక వీటికి భేదం ఉంటుంది. కనుక ఉదాహరణ, బంగారం ఆభరణాలు కొంచెంసేపు అవతల పెట్టండి. ఇప్పుడు మనం దాష్టాంతానికి రావాలి. ఉకార ప్రధాన ఓంకార ఉపాసనలో చెప్తున్నారు ఏమని అన్నారు. తైజసః స్వప్నస్థాన ఉకార ద్వితీయ మాత్ర. మళ్ళీ మాత్ర అంటే ఏం మాత్ర? మాత్ర అంటే అక్షరం. ద్వితీయ మాత్ర రెండవ అక్షరం. ఓంకారంలో రెండవ అక్షరం ఏమిటి? ఉకారం. మొదటి అక్షరం ఏమిటి? అకారం. రెండవ అక్షరం ఉకారం. ద్వితీయ మాత్ర రెండవ అక్షరం తైజసః. ఏ స్థానంలో ఉన్నాడు ఆయన? స్వప్న స్థానంలో ఉన్నాడు.
స్వప్నస్థానం అంటే ఏమిటి? కళ, సూక్ష్మ శరీరం. స్వప్నస్థాన తైజస ఉకార ద్వితీయ మాత్ర. ఎందుకండి ఈ రెండిటికి పోలికేమిటి అని చెప్తున్నారు ఇప్పుడు. ఉత్కర్షాత్ ఉభయత్వాత్. ఉత్కర్షం అంటే అకారానికంటే ఉన్నతమైనటువంటిది ఈ ఉకారం, శ్రేష్టం అని అర్థం. ఉత్కర్ష అంటే గొప్ప, శ్రేష్టం, సుపీరియర్ అంటారు. ఉత్కర్షాత్ విరాట్ కంటే కూడా శ్రేష్టమైనటువంటిది ఉత్కర్షాత్. అకారము కంటే ఉకారం ఎందుకు శ్రేష్టం అంటే ఉకారం అనేటువంటిది సూక్ష్మం, అకారం అనేటువంటిది స్థూలం. ఎందుకంటే విరాట్ స్థూలం కదా, తైజస సూక్ష్మం. కనుక సూక్ష్మమైనది ఎప్పుడూ కూడా గొప్ప, స్థూలమైన దానికంటే. ఉత్కర్షాత్ శ్రేష్టం, గొప్పది అని అర్థం. అదేవిధంగా ఉభయత్వాత్ రెండో పోలిక ఏమిటి? ఈ యొక్క ఉకారం అనేటువంటిది, తైజస్సుడు అనేటువంటి వాళ్ళు ఇద్దరు శాండ్విచ్ మాదిరి మధ్యలో ఉన్నారు. ఆ కజ్జికాయల్లో మధ్యలో పెడతారు చూసారా, అట్లాగే పూర్ణం మధ్యలో ఉన్నట్లుగానే ఇటుపక్క అకారం, అటుపక్క మకారం. అకార మకారాలకి మధ్యలో ఎవరున్నారు? ఉకారం. అకారానికి మకారానికి మధ్యలో ఉకారం. కనుక ఉభయత్వాత్ అని అర్థం. ఉభయత్వాత్ ఎందుకు గొప్ప తెలుసా? ఉకారం ఓంకారానికి దగ్గర. ఆ ఊ అని చూడప్పుడు అకారం దగ్గరగా ఉందా ఓంకారానికి? ఉకారం దగ్గరగా ఉందా? ఉకారం దగ్గరగా ఉంది. కనుక తురియ ఆత్మకి తైజసుడు దగ్గరగా ఉన్నాడా, వైశ్వానరుడి దగ్గరగా ఉన్నాడా? తైజసుడు. చూసారా? మేలుకునేవాడు నిద్రకి దగ్గర ఉన్నాడా, కలగనేవాడు నిద్రకి దగ్గర ఉన్నాడా? కలగనేవాడు నిద్రకి దగ్గరగా ఉంటాడు, అంతే కదా. మీరు అందుకే కలగనేటప్పుడు కలలో నుంచి స్ట్రైట్గా మేలుకోగలరా? మేలుకున్నా అనుకుంటారు మీరు, కాదు. కలలో నుంచి నిద్రలోకి వెళ్ళి నిద్రలో నుంచి మేలుకోవాలి. అందుకని కలగనేవాడు నిద్రకి దగ్గరగా ఉంటాడు. అర్థమైందా? ఈ అక్షరాల్లో కూడా ఉకారం అనేటువంటిది మకారానికి దగ్గరగా ఉంది, ప్రాజ్ఞుడికి దగ్గరగా ఉన్నది. ప్రాజ్ఞుడు తురియానికి దగ్గరగా ఉన్నాడు. కనుక ఈ అకారం అనేటువంటిది ఉకారాన్ని దాటి రావాలి, దూరమే కదా. కనుక ఎవరు ఉత్కృష్టం, శ్రేష్టం అంటే ఉభయత్వాత్, ఈ రెండింటికి మధ్యలో ఉండడం వల్ల తైజసుడు వైశ్వానరుడికి ఈశ్వరుడికి మధ్యలో ఉన్నాడు. ఉకారం కూడా అకారానికి మకారానికి మధ్యలో ఉంది. వీళ్ళిద్దరు మధ్యలో ఉండడం వల్ల వీళ్ళిద్దరికి పోలిక, తైజస్సుడికి ఉకారానికి మధ్యలో ఉండడం వల్ల. ఉత్కర్ష దేనికోసం అంటే తురియ ఆత్మకి దగ్గర. అకారం వైశ్వానరుడి కంటే ఉకార ప్రధాన తైజసుడు దగ్గరగా ఉంటాడు తురియాత్మకి. అందువల్ల ఉత్కర్ష అన్నారు. ఉత్కర్షాత్ ఉభయత్వాత్. యహా వేద, ఈ విధంగా తెలుసుకొని ఎవరైతే ధ్యానం చేస్తారో, వేద అంటే ఆ వెర్బ్ కనుక తీసుకుంటే విద్ ధాతు, తెలుసుకుంటాడు అని అర్థం. కానీ ఇక్కడ వేద అంటే ధ్యానిస్తాడు, ఉపాసన చేస్తాడు. అతనికి ఏమిటి ఫలం? ఫలం చెప్తున్నారు. జ్ఞాన సంతతి భవతి. అటువంటి ఉపాసకుడు ఉన్నటువంటి కుటుంబంలో వాళ్ళందరూ కూడా జ్ఞానులవుతారట. జ్ఞాన సంతతి అంటే సరస్వతి ప్రాప్తి ఉంటుంది వాళ్ళందరికీ, విద్యా ప్రాప్తి. విస్తారంగా బాగా అందరూ విద్యావంతులై ఉంటారు, పెద్ద పెద్ద పండితులు అన్నమాట అందరూ. స్కాలర్స్ ఎందులో అంటే అన్నిట్లో. ఒకటేమిటి, పెద్ద అబ్బాయి ఫస్ట్, చిన్నవాడు ఫస్ట్, ఇందులో ఫస్ట్. ఒక సబ్జెక్ట్లో ఫస్ట్ అయితే వీడు ఇంకొక సబ్జెక్ట్లో ఫస్ట్. ఏదో ఒకటి పెద్ద పెద్ద స్కాలర్స్ అవుతారు అందరూ. వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అని అర్థం. జ్ఞాన సంతతి అంటే ఏమిటి? ఆ ఉపాసకుడికి జన్మ ఇచ్చే పిల్లలందరూ కూడా అందరూ విద్యావారిధిలో, శిరోమణిలో తర్క, వ్యాకరణం, మీమాంస ఇవన్నీ చదివి పండితులు అవుతారన్నమాట. నోబెల్ లారియట్ అంటారు, నోబెల్ ప్రైజ్ పొందుతారు. అట్లంతటి గొప్పవాళ్ళు పుడతారట అందులో.
కనుక బాగా తెలివిగలవాడు పుట్టాలంటే మనం ఏం చేస్తామంటే వసపోయటం వాళ్ళకి ఆ బొమ్మ దగ్గర సరస్వతి గుడికి తీసుకుపోయి అక్కడికి పోయి అన్నం పెట్టించడం ఇట్లాంటివి చేస్తాం మనం. ఉపాసనలు చెయ్యరు జనాలు. ఇట్లాంటి ఉపాసన కనుక చేస్తే మనకు పుట్టబోయే పిల్లలు ఖచ్చితంగా విద్యావంతులు అవుతారు. జ్ఞాన సంతతి భవతి అన్నారు. చూసారా, ఇప్పుడు జ్ఞాన సంతతి ఎందుకు రావడం లేదు? ఒక్కొక్క కుటుంబంలో ఎందుకు జ్ఞానవంతులు పుడుతున్నారు, బాగా చదువుకునే వాళ్ళు, విద్యావంతులు పుడుతున్నారు. వాడు పెద్దగా చదవడు. వాకింగ్ ఎన్సైక్లోపీడియా అంటారు చూడండి. వాకింగ్ ఎన్సైక్లోపీడియా అంటే ఏమిటి అర్థం? పెద్ద లైబ్రరీ, వాకింగ్ లైబ్రరీ అని అర్థం. వాడు రామానుజం ఉన్నారు చూసారా, మ్యాథమెటిషియన్, లెక్చరర్లకి పాఠం చెప్పేవాట. మనకు లెక్చరర్లు చెప్తేనే అర్థం కాదు, రామానుజమో లెక్చర్లకే పాఠం చెప్పేవాట అన్నాడు. ఏం బ్రెయిన్ చూడండి. అంటే ఆయన ఈ ఉపాసన చేసి ఉండాలి పోయిన జన్మలో, లేకపోతే ఎట్లా వస్తుంది? ఆయన ఈ ఉపాసన చేసుంటాడు. జ్ఞాన సంతతి వాడమ్మ నాన్న వాళ్ళు చేసుంటే ఆయన పుట్టాడు. కనుక ఇటువంటి జ్ఞాన సంతతి కావాలా వద్దా? ఇప్పుడు జ్ఞాన సంతతి పిల్లలు తెలియగల వాళ్ళైతే, విద్యావంతులైతే ఎంత సంతోషం కదా. తల్లిదండ్రికి ఎప్పుడండి ఆనందం? పిల్లలు బాగా చదువుకొని ఫస్ట్ మార్క్ తెచ్చుకుంటే ఎంతకంటే ఆనందం ఏముంటుంది? ప్రోగ్రెస్ కార్డు చూస్తే తల ఎత్తుకునేటట్లుగా ఉండాలి కదా, తల దించుకునేటట్లుగా ఉండకూడదు కదా. అదొకటి మొదటి. రెండవ ఫలం ఏమిటి అంటే ఇది జ్ఞాన సంతతి. తర్వాత అస్య కులే అబ్రహ్మవిత్ న భవతి. అతని కులంలో అంటే వారి కుటుంబంలో, అటువంటి ఉపాసన చేసినటువంటి వారి కుటుంబంలో అజ్ఞాని అనేవాడు ఉండడు. అబ్రహ్మవిత్ అంటే అజ్ఞాని, బ్రహ్మను తెలుసుకోనివాడు. డబుల్ నెగిటివ్లో చెప్తున్నారు ఇక్కడ. బ్రహ్మజ్ఞాని కానివాడు ఉండడు అని అంటే అందరూ జ్ఞానులు అవుతారన్నారు. అందరూ జ్ఞానమే. అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అని ఉంటారు అందరూ. అంతటి జ్ఞానుల కుటుంబం అంటే ఎంత చూడండి, ఎంత గొప్ప అది. అందుకనే ఒక వ్యక్తి కనుక సన్యాసం తీసుకుంటే, సన్యాసి తీసుకొని జ్ఞాని అయిన వాడు కనుక ఉంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు తరిస్తారట. వాళ్ళందరూ జ్ఞానులు అవుతారట, మోక్షాన్ని పొందుతారట. అంతటి ఫలం ఉంటుంది ఉపాసన వల్ల. ఇది చెప్పిన తర్వాత మకార ప్రధాన ఓంకార ఉపాసన చెప్తున్నారు. తర్వాత మంత్రం 50వ పేజీ. సుషుప్తస్థాన ప్రాజ్ఞః మకారస్తృతీయా మాత్ర మితేరపీతిర్వా మినోతి హవా ఇదగం సర్వం అపీతిశ్చ భవతి య ఏవం వేద. మరొక విషయం చూడాలి. ఇందాకటి మంత్రంలో హిరణ్య గర్భుడు తైజసుడే చెప్పాను. విశ్వడికి ప్రాజ్ఞుడికి మధ్యలో తైజసుడు. ఇది వ్యష్టి దృష్ట్యా. సమష్టి దృష్ట్యా హిరణ్య గర్భుడు. వైశ్వానరుడికి ఈశ్వరుడికి మధ్యలో ఎవరు? హిరణ్య గర్భుడు. హిరణ్య గర్భుడు అంటే ఎవరు? బ్రహ్మాజీ, 4 తలల బ్రహ్మ. ఈశ్వరుడు తర్వాత ఆయనే కదా వచ్చింది. బ్రహ్మ దేవానాం ప్రథమ సంభూవ విశ్వస్య కర్త భువనస్య గోప్త హిరణ్యగర్భ. హిరణ్యగర్భ అంటే హిరణ్యం సర్వజ్ఞం గర్భే యస్య అన్నారు. ఎవని అందైతే సర్వజ్ఞత్వం అంతా ఉంటుందో అతడు హిరణ్య గర్భుడు అని పేరు. మనకు హిరణ్యం అనగానే బంగారం ఉంటుందేమో ఆయన అన్నాడు. హిరణ్య శ్మశ్రు హిరణ్య కేశ వర్ణన. హిరణ్య గర్భ గురించి వర్ణన చేయబడుతుంది. అంతా బంగారమేనండి ఆయన అన్నాడు. తల దగ్గర నుంచి గోటి దాకా అంతా బంగారమేట. ఆహా, మన ఇంట్లో ఉంటే ఎంత బాగుండు, రోజు కాస్త తీసుకుంటే. హిరణ్యం అంటే బంగారమేనండి, అది సరే. హిరణ్య గర్భ అంటే అంత బంగారం రంగులో ఉంటాడని కాదు అర్థం. బ్రహ్మదేవుడు సర్వజ్ఞుడు అని అర్థం. పోయిన జన్మలో ఏ జీవుడు ఏ కర్మ చేశాడో, ఏ కర్మకి తనగిట్లుగా ఏ శరీరాన్ని ఇవ్వాలో ఆయనకి తెలుసు. కనుక సర్వజ్ఞుడు.
అందుకని హిరణ్యం సర్వజ్ఞం గర్భే యస్య సహ, ఎవని అందైతే సర్వజ్ఞత్వ ఆమ్నిషియంట్ అంటారు చూసారా, అంతా ఉంటుందో అతను, ఆయన హిరణ్య గర్భుడు అని పేరు. ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకు ఆ శక్తి అంటే ఈశ్వరుడు ఇచ్చాడు ఆయనకి. అందుకే విష్ణుమూర్తి ఈశ్వరుడితో సమానంగా చూస్తాం. ఆయన యొక్క నాభిలో నుంచి వచ్చినటువంటి బ్రహ్మదేవుణ్ణి ఇట్లా చూస్తూ ఉంటాడు ఆయన. సృష్టి చెయ్యి, ఏం చేస్తున్నావు, కూర్చున్నావా, సృష్టి చెయ్యి అని చెప్పి ఒక లుక్ అన్నమాట. అట్లా ఆయన లుక్ అంతా అట్లా బ్రహ్మడి మీద ఉంటుంది. అంటే ఆ సర్వజ్ఞత్వంతాన్ని కూడా ఈశ్వరుడు హిరణ్య గర్భుడికి ప్రసాదిస్తే ఆ హిరణ్య గర్భుడైన బ్రహ్మదేవుడు ఈ సృష్టి అంతా చేస్తాడు. వేదాలని హిరణ్య గర్భుడికి ఇచ్చాడు. బ్రహ్మ దేవానాం ప్రథమ సంభభూవ, విశ్వస్య కర్త, భువనస్య గోప్త. అందుకని బ్రహ్మదేవుడు ఎక్కడి నుంచి చదువుకున్నాడు ఆయన బ్రహ్మ విద్య అంటే సాక్షాత్ పరమాత్మ బ్రహ్మదేవుడికి బోధించాడు. కనుక అటువంటి హిరణ్య గర్భుడు ఎవరికి మధ్యలో ఉన్నాడు ఇప్పుడు? ఈశ్వరుడికి ఇటువైపు వైశ్వానరుడికి మధ్యలో ఉన్నాడు. ఎవరి దగ్గర? హిరణ్య గర్భుడి దగ్గర, ఈశ్వరుడికి వైశ్వానరుడి దగ్గర, హిరణ్య గర్భుడే దగ్గర కనుక ఉత్కర్ష అన్నారు. ఇదంతా పోలిక, ఊహించుకోవడమే, ఇమాజినేషన్. ఉపాసన అంటే అదే కదా. ఎందుకండి ఉపాసన, మాకు బ్రహ్మజ్ఞానం చెప్పండి అన్నారా? అంత తేలిక అర్థం కాదు, నీ సంగతి నాకు తెలియదా? నేను చెప్పట్లేదండి, ఉపనిషత్తు అంటుంది. లాంగ్ జంప్ చేయాలంటే ముందు చిన్న చిన్న జంపులు చేస్తే కదా లాంగ్ జంప్కి వెళ్ళగలం. హై జంప్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు పోల్ వాల్ట్ పట్టుకుంటారు చూసారా, పెద్ద పోల్ వాల్ట్ పట్టుకొని అక్కడి నుంచి పైకి వెళ్ళి అక్కడ పడతారు. అందులో పోల్ వాల్ట్ నుంచి వెళ్ళాలంటే పైకి ఎక్కి అందులో పడాలంటే ఇది కావాలి కదా సపోర్ట్. ఎట్లాగైనా కింద పట్టమే కదండి. ఇది ఎందుకనంటే అయ్యా కింద పట్టడానికి ఇది కావాలి నాయన అన్నారు. పైకి వెళ్ళాలి ముందు. అదేవిధంగా పోల్ వాల్ట్ లాంటిది అదంతా కూడా. ఎందుకు ఈ ఉపాసన అనేటువంటిది మనిషికి అవసరం. ఉపాసన అనేటువంటిది ఫలం దేనికి చెప్తున్నారంటే యథా యథా ఉపాస్తే తథైవ భవతి, ఎలా భావిస్తే అలాగే అవుతాం అన్నారు. యాజ్ యూ థింక్ సో యూ బికమ్. తత్క్రతుర్న్యాయ అంటారు దీన్ని, తత్క్రతుర్న్యాయ. అందుకని భావన ఎప్పుడూ కూడా భావదారిద్ర్యం ఉండకూడదు మనిషికి. భావదారిద్ర్యం ఉండకూడదు. ఏమని భావించుకోవాలి? బహూనామేమి ప్రథమ, బహూనామేమి మధ్యమ. నచికేతుడు చెప్పినట్లుగా నేను అందరికంటే ఉత్తమ అధికారిని అన్నాడు. ఏమండి నాకు మోక్షం వస్తుందంటారా? ఏమో ఎప్పుడు ఎన్నెన్ని పాపాలు చేశాను, ఎన్ని జన్మలకు వచ్చే జన్మ కన్నా వస్తుందని అడుగుతారు. నేను ఈ జన్మలోనే వస్తుంది నీకని చెప్పినప్పటికి కూడా స్టూడెంట్స్ తొందరగా మాకేం వస్తుందండి, ఏదో సంసారాన్ని పడి కొట్టుకుంటున్న వాళ్ళం మాకేం వస్తుందన్నారు. అరే నువ్వు సంసారంలో పడి కొట్టుకుంటున్నావు, ఇప్పుడు బ్రహ్మవే, నువ్వు బ్రహ్మమే అయ్యి ఉన్నావు. సోమవారం క్లాసుకు వస్తే అర్థమవుతుందంటే ఏదోనండి మీరు చెప్పేవి కాస్త బాగున్నాయి అంతే అంటారే. కానీ ఈ బ్రహ్మజ్ఞానాన్ని నేను పొంది తీరాలి అని గురువు ఢంకా మోగించి చెప్తున్నా కూడా స్టూడెంట్, శిష్యుడు ఏం చెప్పాలి? అట్లా తప్పించుకుంటూ పోతే ఎట్లా? పోకూడదు, ధైర్యంగా నిలబడాలి. ఆమా గురువుగారు మీరు చెప్పింది సత్యం, నేనే ఫస్ట్, వస్తుంది నాకన్నా. భావదారిద్ర్యం ఎందుకు? అనుకుంటే నష్టం ఏముంది? వస్తే వస్తుంది, రాకపోతే ఏం పోతుంది? వస్తుంది అన్నమాట. అట్లా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. దాన్ని తత్క్రతుర్న్యాయ అన్నాం. యథాయథా ఉపాస్తే, ఏ విధంగా భావించి నువ్వు ఉపాసన చేస్తావో ఆ విధంగానే నువ్వు ఫలాన్ని పొందుతావు అన్నాడు. టెన్షన్ 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 వస్తుంది, యాంగ్జైటీ స్ట్రెస్ అంటే స్ట్రెస్ వస్తుంది. ఐఎమ్ రిలాక్స్ అంటే రిలాక్సేషన్గా ఉంటుంది. నేను శాంత స్వరూపుడిని అనుకుంటే శాంతం. టెన్షన్ అంటే పాల్పిటేషన్ వస్తుంది. ఏంది? అందుకని మనిషి భావన అనేటువంటిది ఉన్నతంగా ఉండాలి. ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతమైన సాధన, ఉన్నతమైనటువంటి పనులు ఇవన్నీ ఉండాలి. తర్వాత ఇందులో ఏం చెప్తున్నారు? సుషుప్తి స్థాన, ఈ 11వ సూత్రం. మళ్ళీ దీని తర్వాత 12వ సూత్రం తర్వాత వస్తుంది, చివరి సూత్రం. ఇది లాస్ట్ బట్ 1 సూత్రం. ఈ 11వ సూత్రంలో ఏం చెప్తున్నారంటే మరొక స్థానం మిగిలి ఉంది. జాగ్రత్త స్థానం అయిపోయింది, స్వప్న స్థానం అయిపోయింది. మరొక స్థానం ఏమిటి? సుషుప్తి స్థానం. ఇప్పుడు మనం ఏ స్థానంలో ఉన్నాం? సుషుప్తి స్థానంలో లేవు.
నిద్రపోకుండానే ఉన్నాం కదా ఇప్పుడు. సుషుప్తి స్థాన ప్రాజ్ఞ, ప్రాజ్ఞుడు తృతీయ పాద ప్రాజ్ఞ సుషుప్తి స్థాన, నిద్రపోతూ ఉన్నవాడు అనమాట. తృతీయ మాత్ర, ఇక్కడ సుషుప్తి స్థానంలో ఉన్నటువంటి ప్రాజ్ఞుడికి అక్కడ కరస్పాండింగ్ లెటర్ ఏంటంటే మకార. ఈయన 3, అక్కడ పదము అక్షరము 3. 1 1, 2 2, 3 3. 1వ పాదం 1వ అక్షరం, 2వ పాదానికి 2వ అక్షరం, 3వ పాదానికి 3వ అక్షరం. ఇప్పుడు ఏ పాదంలోకి వచ్చాం? 3వ పాదం. 3వ పాదంలోకి వస్తే ఎన్నో అక్షరం కావాలి మనకు? ఆలంబనానికి, ధ్యానం చేయడానికి 3వ అక్షరం. 3వ స్థానంలో ఉన్నవాడు మొదటి అక్షరానికి పోకూడదు. 3వ స్థానంలో ఉన్నవాడు 3వ అక్షరానికి వెళ్ళాలి. 3వ అక్షరం మకార అన్నారు. మాత్ర, తృతీయ మాత్ర మకార. 3వ మాత్ర, 3వ మాత్ర అంటే 3వ అక్షరం. పాద మాత్ర, మాత్రాశ్చ పాదా. 3వ పాదం 3వ అక్షరం పోలిక సమానం. అయితే ఏమిటండి అన్నారు. మళ్ళీ దీని యొక్క గొప్పతనం ఏమిటి అంటే, ఎందుకు 3వ అక్షరం 3వ మాత్రం అక్కడ ధ్యానించాలి అంటారు. చెప్తున్నారు. మితేర్ అపీతేర్వా. మితే అంటే మా ధాతు, మా ధాతులో నుంచి మితి వచ్చింది. మా అంటే కొలవడం, టు మెజర్. మనకు ఈ మితే అనేటువంటిది మా అనే ధాతువు నుంచి వచ్చి మితి అయ్యి స్త్రీలింగం. అది మితేహే అంటే పంచమీ విభక్తి. దానివలన బికాజ్ ఆఫ్ మెజర్మెంట్ అంటారు ఇంగ్లీష్లో. ఏమండి మాకేం అర్థం అవుతుందంటే, మనకు అర్థమయ్యేది ఒకటే. కొలతలు ఉన్నాయి కదండి, కొలిచే ఉన్నాయా? ఏమిటవి? మానిక, సోల, ఇవన్నీ ఉన్నాయి. ఆ పదాలే గుర్తున్నాయా, మర్చిపోయినారా? గిద్ద అనేవాళ్ళు. సోల, మానిక, కొలిచేవన్నీ ఉన్నాయి. ధాన్యాన్ని కొలవడానికి తవ్వాలు ఇవన్నీ ఉంటాయి కదా, రకరకాలు ఉన్నాయి. ఆ మానిక ఏం చేస్తాం మనం? దానికి మానికని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? ఆ చిన్నప్పుడు ఏదో మానికని మా ఇంట్లో ఇంత మానిక ఉండేది, ఏదో ఉపయోగించేవాళ్ళమే, కానీ దీనికి మానికని పేరు ఎందుకు వచ్చిందో తెలియదు. ఇప్పుడు అర్థమైంది. వేదాంతానికి వచ్చిన తర్వాత మానిక అని దానికి ఎందుకు పేరు కంటే, మెజర్ చేసేది కదా, కొలిచేది కదా, కొలవడానికి ఉపయోగించడం వల్ల మా అంటే కొలవడం, కొలవడానికి ఉపయోగించేది కనుక మానిక అని పేరు దానికి. మానిక ఏమో చేస్తుందండి మానిక? ఇక్కడున్న ధాన్యాన్ని అందులో పోస్తాం. ఆ ధాన్యాన్ని పోసి, ధాన్యం బియ్యం అంతా పోస్తున్నదండి ఇక్కడ. ఈ మానికతో ఏం చేస్తాం? వాడు బస్తాల్లో పోయాలి కొలుచుకోవడానికి. వాళ్ళు ఈ మానికలో నుంచి ఈ ధాన్యాన్ని తీసుకుంటాడు, మానిక నింపుతాడు, నింపి అక్కడ పోస్తాడు అందులో. అర్థమైందా? ఈ మానిక నుంచి తీసుకునే ముందు ఈ బియ్యం కనపడుతున్నాయి కంటికి, మానికలోకి రాగానే కనపడవు, మళ్ళీ అక్కడ పోయేగానే కనపడతాయి. మానిక చేసే పని అది, కొలుస్తుందన్నమాట. మితేహే అంటే ఈ కనపడడం, కనపడకపోవడం, మళ్ళీ కనపడడం. నిద్రపోయేటప్పుడు ప్రాజ్ఞుడు మానికతో సమానం. మానిక ఏం చేస్తున్నది? ఏం కనపడకుండా చేస్తున్నది. మనం నిద్రపోయేటప్పుడు కూడా జాగ్రత్త అవస్థ లేదు, స్వప్నవస్థ లేదు, శరీరం తెలియదు, మనస్సు తెలియదు, ఇల్లు తెలియదు, ఏమీ తెలియకుండా, కనపడకుండా అవ్యక్త స్థితిలో ఉంచింది. ఎలాగైతే మానికలో అన్నీ అదృశ్యంగా అవ్యక్తంగా ఉన్నాయో, అదేవిధంగా ప్రాజ్ఞుడు అనేటటువంటి నిద్రస్థానం, సుషుప్తి స్థానంలో ఉన్న ప్రాజ్ఞుడిలో అన్నీ అవ్యక్తంగా ఉన్నాయి. నిద్రపోవడానికి ముందు అన్నీ వ్యక్తంగా ఉన్నాయి. కలలో కానీ జాగ్రత్త అవస్థలో కానీ వ్యక్తంగా ఉన్నాయి. నిద్రపోగానే అన్నీ అదృశ్యంగా ఉన్నాయి, అవ్యక్తంగా ఉన్నాయి. మళ్ళీ నిద్ర లేవంగానే వ్యక్తం. చూసారా? అందుకని ప్రాజ్ఞుడికి మితేహే అని చెప్పారు. మెజర్మెంట్కి మితేహే లాంటివాడు. ఎందుకంటే అది ఎట్లాగైతే కొలుస్తున్నప్పుడు ఏమీ తెలియకుండా దాని లోపల ఉంటాయో, ఈ నిద్రపోయేవాడికి కూడా తాను స్త్రీనని కానీ, పురుషుణ్ణని కానీ, భార్యనని కానీ, పిల్లనని కానీ, ఇల్లని కానీ ఏమీ గుర్తుండవు. నిద్ర లేవంగానే అన్నీ బయటకు వచ్చేస్తాయి. నిద్రపోవడానికి ముందు అన్నీ తెలుస్తున్నాయి. వ్యక్తం, అవ్యక్తం, వ్యక్తం. చూసారా? 2 లయలకి, అంటే సృష్టి, స్థితి, లయ,
లయ అనేటువంటిది అవ్యక్తం, మళ్ళీ సృష్టి, మళ్ళీ లయ, మళ్ళీ సృష్టి, మళ్ళీ లయ. చూసారా? ఇప్పుడు ఈ లయస్థానం అన్నమాట ఇది. అంతకుముందేమో సృష్టి, జాగ్రత్త స్థానం, స్వప్నస్థానం, సృష్టిలో నుంచి లయం, మళ్ళీ ఈ లయలో నుంచి సృష్టి. ఇది మితేహే. అపీతేర్వా అన్నారు. అపీతి అంటే ఏమిటి అన్నారు. అపీతి అంటే లయం అని అర్థం, లయం పొందడం. మినోతిహవా అపీతేర్వా, లయం పొందడం. అపీతి అంటే లయం. ఈ నిద్రస్థానమే కదండి అన్ని లయాన్ని చేసేది. నిద్రస్థానంలో అన్నీ లయం అవుతాయి. కనుక మకారంలో ఓం, చూసారా? మకారంలో ఆ ఊ లయం అయిపోయినాయి. ఆం, ఆకారం ఉకారం కలిపి ఓ అన్నాం. ఓం, ఏది శబ్దమే లేదు, ఇప్పుడు కలిసిపోయింది, లయం అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఓంకారం ఓం, లయ, మళ్ళీ ఓం, వ్యక్తం లయ, అవ్యక్తం ఓ, వ్యక్తం లయ, సృష్టి స్థితి లయ. ఉకారం ఏమో స్థితి మాత్రం, అకారం సృష్టి మాత్రం, మకారం లయస్థానం. అకార ఉకార మకార లయస్థానం. అందుకని అంతకుముందు ఉపనిషత్తులు చెప్పినప్పుడు కూడా చెప్పాను, పిల్లవాడికి మొదట వచ్చేటటువంటి మాట అమ్మ. అకారం మకారం ఆ ఆ. మనం మాట్లాడాలంటే మొదట ఏం చేస్తాం? ఆ. మాట్లాడకుండా ఉండాలంటే అంటే పోలిక అన్నమాట, భావన. అకార ఉకార మకార, మకార స్థానం సుషుప్తి స్థానం, ప్రాజ్ఞస్థానం, తృతీయ పాదం. మితేహే అపీతేర్వా. ఫలం ఏమిటి చెప్తున్నారు. ఫలం మకారస్య తృతీయ మాత్రా మితేరపీతేర్వా యహ వేద మినోతిహవా భవతి అపీతి భవతి. మినోతి అంటే అన్నీ కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేస్తాడు, ప్లాన్ అన్నమాట, వెల్ ప్లాన్డ్. మినోతి అంటే ఎట్లాగైతే మానిక కొలత, కరెక్ట్గా కొలత, దానికి ఎక్కువ తక్కువలు ఉండవు కదా, కొలతలో పోసామంటే ఇంకంతే కదా. ఈ వ్యక్తి కూడా అలా ఉపాసన చేయడం వల్ల ఏమిటి ఫలం? అన్ని కొలబద్దగా తూచినట్లుగా ఉంటుందండి ఆయన పని. చెప్తా చూసారా? తూచినట్లుగా చేస్తాడండి అన్నాడు. తూచినట్లుగా అంటే ఏమిటి? బ్యాలెన్స్ అనమాట. కరెక్ట్గా బ్యాలెన్స్ అంటే మెజర్మెంట్, అంటే ఏ పని చేసినా కూడా చక్కగా తూచినట్లుగా చేస్తాడనమాట. దాంట్లో ఇంకా తిరిగే ఉండదన్నమాట. ఎట్లాగైతే మెజర్మెంట్ కరెక్ట్గా ఉంటుందో ఆయన ప్లాన్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి. ఎందుకంటే ఆ ఉపాసన చేశాడు కనుక. అపీతి వా భవతి. అపీతి అంటే లయస్థానం అన్నాడు. లయస్థానం భవతి అని అర్థం. అపీతి అంటే గ్రౌండ్ ఆఫ్ డిజల్యూషన్ అని పేరు. తాను కారణస్థానం అన్నారు. మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం. నిద్రపోయేటప్పుడు అన్నీ ఎవరిలో కలిసిపోయినాయి? నాలోకే. కనుక నేనే లయస్థానాన్ని. అపీతి అంటే అన్నీ నాలోనే కలిసిపోయినాయి, మళ్ళీ అన్నీ నా నుంచే వస్తాయి. నిద్రపోయేటప్పుడు ఎక్కడికైనా వెళ్ళిపోయినాయి అవన్నీ. మనకు తెలిసిన జ్ఞానం, మన ఇంటి జ్ఞానం, అబ్బాయి జ్ఞానం, అమ్మాయి జ్ఞానం, అన్ని జ్ఞానాలు ఎక్కడికి పోయినాయి? నాలోకే వచ్చినాయి, నాలోనే లయమైనాయి. మళ్ళీ ఎక్కడి నుంచి వస్తాయి? నాలో నుంచే వస్తాయి. కనుక నేను ఎవరిని ఇప్పుడు? లయస్థానాన్ని. పోయిన వారం మాండూక్యోపనిషత్తు ఎక్కడుంది? లోపల ఉంది. ఇప్పుడు చెప్పంగానే గుర్తు వచ్చింది. ఏమిటి? తైజస ప్రాజ్ఞ, అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అన్నీ బయటకు వచ్చినాయి, మళ్ళీ నిద్రపోతాయి. ఇంటికి పోగానే చెప్పులు వేసుకోగానే. సో అన్నీ మనలోనే ఉంటాయి, మనలో నుంచే బయటకు వస్తున్నాయి. చూసారా? నేను లయస్థానాన్ని, అధిష్టానాన్ని. తర్వాత చూస్తాం మిగతా. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే
ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.